చెలకలో బోర్ వేయడానికి బండి వస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికి బోరుబండి మన పాయింట్కి వచ్చింది. సో ఇది మా చెలకే. ఇంత స్థలాన్ని వదిలేసి ఇటు నుంచి దారేసి, అందుకే ఈ పక్కకి వేపిస్తున్నా మా చెలకలో. సో ఇక్కడ బోర్ వేపిస్తున్నా. బోర్ వేసి ఇందులోంచి సైపని వెళ్ళిపోతుంది పొలాలకు, చెలకలకు. మొత్తానికి బోర్ పాయింట్ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తారు డ్రిల్ బిట్ను. రెడీ అన్న? కొబ్బరికాయ కొట్టినా అవేనా? మంచి సంతోషం. సూపర్ మరం అది మంచిదంట. మరి భయపడి గారా. లక్కీగా మొరం వచ్చింది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. ఊరు విజయవంతం అవ్వాలి, వాటర్ పుష్కలంగా దొరకాలి, లభించాలి. కేసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిట్ చేంజ్ చేస్తారు. ఈ బిట్ వేస్తారట. పడతా
జాల కేసింగ్ కూడా వేస్తారు. ఈ జాల కేసింగ్ సో జాల కేసింగ్ పోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ మొత్తం ఫుల్ పెట్టేస్తావా? ఫుల్ పెడతావా సగం వరకు? సో ఫ్రెండ్స్ వాస్తవానికి ఒకటి జాలంటారు జాల కేసింగ్. నేను ఏంటంటే ఇది కాలువ దారి, కాలువ పక్కకు ఉంది కాబట్టి వాటర్ అంతా పైన ఉంటుంది. సో అందుకోసానికి సగం వరకు దీనికి జాల కేసింగ్ లాగా హోల్స్ చేయంటున్నా. సో 1000 రూపాయల ఛార్జ్ చేసుకుంటారట. పర్లేదు, 1000 రూపాయల గురించి ముఖ్యం కాదు, మనకు పని కావాలి. నీటి జలధార అంతా పైన ఉంది కాబట్టి అన్న హోల్స్ చేస్తారు ఇప్పుడు. కేసింగ్ పోయింది. ఇప్పుడు అక్కడక్కడ హోల్స్ చేసిన కేసింగ్ సెకండ్ వెళ్తుంది. ఎన్ని ఫీట్ల అన్న? ఒకటి వెళ్తుంది. ఈ పేరు ఏం పేరు అన్న? ముత్యాలు. ఓకే అన్న, ఆపరేటరు ముత్యాలు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్న? 7 ఏళ్ళైనా దుమ్ము లేపుతానబ్బో. थोड़ा गम अच्छा लगा हो भाई. గ్రిప్ గట్టిగా పట్టేస్తుంది.
రెండోది ఇక అది కంప్లీట్ క్లోజ్దిగా. సో మొత్తానికి 60 ఫీట్లు ఎత్తాను కేసింగ్. సో కొంచెం మెత్తగా ఉందని ఫ్రెండ్స్, ఈ కాలువ పక్కకు కొంచెం గ్రౌండ్ మెత్తగా ఉంది పైన అంతా అని 60 ఫీట్లు కేసింగ్ వేసుకుంటున్నా. అందులో ఒకటి కింద కంప్లీట్ జాల కేసింగ్, ఇంకొకటి మాత్రం ఒక 20 ఫీట్లు కంప్లీట్ జాల కేసింగ్, ఇంకోటి మాత్రం అన్న ఆ డ్రిల్ తోటి హోల్స్ చేశాడు. ఇప్పుడు వచ్చేది ఇది కంప్లీట్ క్లోజ్, ఇది పైన ఉంటుంది. అన్న మీ పేరు? ఓకే, ఈ అన్నయ్య బండి ఓనరట. సో ఇప్పటి వరకు బోర్ ఎన్ని ఫీట్లు వేసింది అన్న? 95 ఫీట్లు వేసిందా? ఓకేనా? వాటర్ సాటిస్ఫై అన్న? బాగానే వస్తున్నాయా? సక్సెస్ అన్నట్టేనా బోరు? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఇప్పటి వరకు ఎన్ని ఫీట్లు పోయిందన్న బోరు? 90 ఫీట్లు పోయిందా? ఎట్లున్నాయి వాటర్? అంతేనే ఉన్నాయి. సక్సెస్ అనేట్టున్నా బోరు? సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 90 ఫీట్లు వేసింది మా బోరు. సో వాటర్ మంచిగా వచ్చినాయి, సంతోషం. బోరు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని ఫీట్ల వరకు వేసుకోవచ్చు? 150 అనుకుంటా. దాకా వేసుకోవచ్చు. ఓకే, సరే థ్యాంక్ యూ. దీన్ని కొత్త కాలువ అంటే సో పవర్ ప్రొడ్యూస్ చేసే ఇదే పంపు. సో మాకు వచ్చింది శివ గణేష్ బోర్వెల్. సో దీన్ని కట్టు కాలువ అంటారు ఫ్రెండ్స్. సో ఈ కట్టు కాలువకు ఇది మొదటి మా పంట పొలాలకు వెళ్ళే తూము అన్నట్టు. సో ఇక్కడి నుంచే మా పొలాలకు నీళ్ళు వెళ్తాయి. సో ఈ అవతల ఉన్నదంతా మా చెలకే. సో ఇలా మా పొలాలకు వెళ్తాయి. సో ఇక్కడ కార్నర్లో మా చెలకనే కొంత అవతలికి వదిలేసి ఇటు అంటే ఎరుచు కాలువ కట్ట మీదకి వెళ్ళి దారి ఇవ్వాలి. అలా కాకుండా మా స్థలాన్ని కొంత వదిలి
అటు కొంచెం స్థలాన్ని వదిలి ఇటు దారి ఇచ్చినందుకు ఆ స్థలం వేస్ట్ చేయకుండా అక్కడ మోటార్ కాలిపోయినా తీసుకెళ్ళడానికి ఏ ఇబ్బంది ఉండొద్దని రోడ్డు పక్కకు మా చెలకలో వేపిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తుంది కంప్లీట్ మొత్తం లోపలికి పోతే 150 అయిపోట, 150 ఫీట్లు. ఆ పక్కకు పెట్టి ఇంకో పైప్ వేస్తే 170 అట. 170 వేసి క్లోజ్ చేద్దాం. వాటర్ మంచిగా పడ్డాయి, నీటి జలధార బాగా మనకు లభ్యమైంది. సో బోరు సక్సెస్ఫుల్ అయింది. ఇది పోతే 170 అన్నయ్య, 150 అయిపోయిందా? సో ఇప్పటి వరకు 150 ఫీట్లు వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లాస్ట్ పైప్ వేస్తే డ్రిల్ చేస్తే 170 చేసి ఆపేద్దాం. సో లాస్ట్ది కూడా వెళ్తుంది.
ఎన్ని పైపులన్నా మొత్తం 11. ఓకే, సో ఇప్పుడు 2 బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. మొత్తం 11 పైపులట. సో ఇది ఫస్ట్ది. రెండోది కూడా తీసి ఉంచారు. సో రెండోది తీస్తారు. పదిహేను ఫీట్లట. 15 ఒక్క పైపు 15 ఫీట్లు. సో 11 పైపులు. రెండోది తీస్తారు. మూడోది బయటికి వెళ్ళింది. ఇది మూడో పైపు. 2 ఆల్రెడీ వేసేది. ఇది మూడో పైపు. లాగేనా? రైట్. సో మూడు దింపారు. 4వది తీసుకుంది. ఇది 4. సో 5వది పైకి లేస్తుంది. సో 6వది కూడా పైకి లేస్తుంది. సో 7వది వెళ్ళింది. సో ఇప్పుడు 8వది బయటకు తీస్తుంది.
ఇప్పుడు 9వ పైకి వచ్చింది. ఇప్పుడు 10వ పైకి వచ్చింది. ఇది లాస్ట్ అన్న, కిందిది లాస్ట్ తీసుకు ఫ్రెండ్స్. సో బోరు బావి తగ్గినటువంటి డ్రిల్ బిట్ బయటకు వస్తుంది. సో ఇది లాస్ట్ 11వ పైపు. ఆగా బ్రదర్ థ్యాంక్ యూ. సో ఈ డ్రిల్ బిట్టే మనకు బోరు బావి జరిగింది. సో లాస్ట్ ఇది కూడా తీస్తారు. సో సో ఈ బిట్ కూడా తీస్తారు. వీళ్ళతోటి ఒక ఇంటర్వ్యూ చేస్తాండు. ఇది కూడా తీసి ఫుల్ సక్సెస్ఫుల్ రా. 170 ఫీట్లు మళ్ళీ చేస్తా. 50 తెప్పిస్తారా చాలుగా? 40 తోటి అడ్జస్ట్ చేయొచ్చా? సరే, మొదటి తుర్తులు ఉన్నాయట, రేపు తెద్దాం మరి. ఇది ఎన్ని ఇంచులైనా కేసింగ్? ఇది 10 ఇంచా? ఓకే. సో ఇక్కడ పక్కకు కాలు ఉంది కాబట్టి సేఫ్ సైడ్ మెయిన్ కేసింగ్ లోపలికి కుంగకుండా ఎలకలి గిట కొరకకుండా సేఫ్టీ కోసం 10 ఇంచుల కేసింగ్ కూడా వేస్తారు. లోపల ఉన్న కేసింగ్ 8. ఓకే, అది 8 ఇంచులు, ఇది 10 ఇంచుల కేసింగ్. జాల కేసింగ్ వేయించండి.
కొంచెం కొట్టు లోపలికి. అసలు తట్టుబత్త ఉన్నాయి. ఓ బస్ బస్ బస్. సో అయిపోయింది ఫ్రెండ్స్, విజయవంతంగా వెయిట్ చేసుకుంటే బండి కంప్లీట్ అయిపోయింది. वो भी डालो भाई, वो भी लगा। गरम करना है, बढ़िया। हाँ हाँ ओके ओके। हाँ లైటర్ నా బండ్లు అయ్ అంతేనా? ఏ అరే నిజమే, కానీ లైన్ ఉంది బండి పోయి. ఆగరా చల్లారుతుంది గట్టి గట్టి అయితే. और थोड़ा ज्यादा भाई. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామూర్తి. సో ఈరోజు నేను మా చిలకలో ఉన్నా. మా చిలకలో 1 ఎకరం శ్రీగంధం పెట్టడానికి మా చిలకలో బోరేయించా. సో ఆ విశేషాలన్నీ అన్నని అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? ముత్యాలు. ముత్యాలు, ఓకే. మీది ఏం బోర్వెల్స్ అన్న? శివగణేష్ బోర్వెల్స్. ఓకే. మన చిలకలో ఇప్పుడు ఎన్ని ఫీట్ల వరకు వేసిరన్న బోరు? 170 వరకు వేసాం. 170 ఫీట్ల వరకు వేసిరు. బోరు సక్సెస్ అన్న? సక్సెస్. ఓకే. సో ఫ్రెండ్స్, 170 ఫీట్ల వరకు మా చిలకలో బోరేయించా. బోరు మంచిగా కావాల్సిన పుష్కలంగా నీరు లభించినాయి. సఫిషియెంట్ వాటర్ అవైలబుల్గా వచ్చినాయి. సక్సెస్ఫుల్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బోరు విశేషాలు. 170 ఫీట్స్ అయింది అన్న. ఇది కేసింగ్ ఎంత అన్న? కేసింగ్ చెప్తారా? కేసు 60 ఫీట్లు. ఓకే. 10 ఇంచ్ 10 ఫీట్లు. ఓకే. జాలది వేసిరు కదా? జాలే 20 పీస్. ఓకే. సాదా 40 ఫీట్లు. ఓకే. సాదా కేసింగ్ ఎంత ఉంటుంది అన్న రేటు? మనకు తెలియదు అన్న రేటు గురించి. ఓకే ఓకే. మా చెలికాడ కట్టు కాలువ అంటారు. అంటే కాలువ కట్ట మీదకి వెళ్ళి మునిగిలేడి స్టేజ్ ఎదురుగా బోరు బండి రావాలి. అయితే ఇప్పుడు వర్షాకాలం కదా, చాలా మంది ఒక 2-3 వచ్చి చూసి ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు రాదు, సమ్మర్ లేపించుకొని చాలా మంది ఇబ్బంది పెట్టారు. నేను బోర్ వేసుకోవడానికి 1 నెల రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడ్డా. కానీ మనోడు మా ఊరే, దండిగా వెంకన్న మనోడి పేరు. అయితే చాలా డైరీ చేసి బండి తీసుకొచ్చి నిన్న బోర్ వేసారు ఫ్రెండ్స్. 170 ఫీట్లు వేయించా, మంచి సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గురించి చెప్తా. గాయత్రి బోర్వెల్స్ మా తొరూరు. కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9866835498. చాలా రిస్క్ ఉన్నా కూడా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా బండి నడిపి బోర్ వేసి వచ్చిండు. సో కట్టదారి కొంచెం ఇరుగ్గుంది, వర్షాకాలం కదని చాలా మంది భయపడ్డారు. కానీ మనోళ్ళ బండి ధైర్యంగా డ్రైవర్ మంచిగా నడిపి జాగ్రత్తగా వచ్చి బోరేసి విజయవంతంగా వెళ్ళిపోయారు. సో ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎవరికైనా మీకు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా బోర్ వేసుకోవాలనుకుంటే వీరిని సంప్రదించండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మా బోరుకైన ఖర్చు మొత్తం బోరు 170 ఫీట్లు వేసింది. ఇందులో 40 ఫీట్లు సాదా నార్మల్ కేసింగ్, తర్వాత 20 ఫీట్స్ జాలీ కేసింగ్, తర్వాత 10 ఫీట్స్ 10 ఇంచ్ సపోర్ట్ కేసింగ్. ఈ 10 ఇంచ్ సపోర్ట్ కేసింగ్ ఎందుకు వేయించారంటే కాలువ పక్కకు ఉంది కాబట్టి వర్షాకాలం వరదలు బాగా వస్తాయి కాబట్టి మెయిన్ కేసింగ్ 8 ఇంచుల కేసింగ్ లోపలికి కుంగకుండా ఉండడానికి సేఫ్టీ కోసం 10 ఫీట్లు వేయించా. తర్వాత 11 రాడ్లు, సో 11 పైపులు మనకు డ్రిల్ చేయడానికి లోపలికి వెళ్ళినాయి, 11 పట్టినాయి అన్నట్టు. సో 11 పూర్తయ్యాక ఆపేసాం. సో 170 ఫీట్లకు 1 ఫీట్కి వీళ్ళు 90 రూపాయలు ప్రైస్ ఛార్జ్ చేసిర్రు, 90 రూపీస్ పర్ 1 ఫీట్కు. సో 15,300 అయినాయి మనకు బోరుకు డ్రిల్ చేయడానికి. 11 పైపులతోటి డ్రిల్ చేసినందుకు 15,300 ఛార్జ్ చేసిర్రు. తర్వాత సాదా కేసింగు 40 ఫీట్లు, సాదా కేసింగ్ 40లో మనకు 350 రూపాయలు ఒక ఫీటుకు లాగా ఛార్జ్ చేసిర్రు. సో దీనికి 14,000 అయినాయి. తర్వాత జాలీ కేసింగు 20 ఫీట్లు వేసిర్రు. ఈ జాలీ కేసింగ్ 20 ఫీట్లో 450 రూపాయలు ఛార్జ్ చేసిర్రు ఒక ఫీటుకు, పర్ ఫీటుకు ఒక ఫీటుకు 450 రూపాయలు. సో ఇది 9,000 అయింది. తర్వాత 10 ఇంచుల కేసింగు మనకు ఒక ఫీటుకి 700 ఛార్జ్ చేసిర్రు. ఇదే సేఫ్టీ కోసం 8 ఇంచుల కేసింగ్ మెయిన్ కేసింగ్కు సేఫ్టీ కోసం కుంగకుండా ఉండడానికి, ఎలకలు కొట్టకుండా కుంగకుండా ఉండడానికి వేసిన కేసింగ్కు 700 రూపాయలు ఛార్జ్ చేసిర్రు. ఇదే హైయెస్ట్ ప్రైజ్ అయింది మనకు. 10 ఫీట్లకు గాను 7,000 ఛార్జ్ అయింది. సో మనకు ఇక మనకు అక్కడికి తీసుకొచ్చిన మా ఊరి ఇన్ఛార్జ్ ఛార్జెస్, డ్రైవరు, బత్తాలు అన్నీ కలిపి 2,000 వేశారు. మొత్తం టోటల్ మనకు 47,300 అయింది. సో ఇందులో మనకు డిస్కౌంట్ అంటే ఒక 2,300 అట్లా తగ్గించి 45,000 ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. మనకు బోర్ వేయడానికి మొత్తం 45,000 ఖర్చు వచ్చింది 170 ఫీట్లకు. అది అయితే ఇందులో సాదా కేసింగ్ 40 ఫీట్లు ఒక ఫీటుకు 350 రూపాయలు ఉన్న దాంట్లో నేను 40 ఫీట్లలో ఒక 20 ఫీట్లు కంప్లీట్ క్లోజ్ ఉన్నది వేయించి పైన టాప్లో, దాని కింద నెక్స్ట్ ఇంకో 20 ఫీట్స్ మాత్రం వీళ్ళు డ్రిల్ చేసి హోల్స్ పెట్టారు అన్నట్టు. ఒక 2 ఫీట్లకు అక్కడక్కడ డ్రిల్ చేసి హోల్స్ పెట్టారు. జాలీ కేసింగ్ 20 ఫీట్లది ఆల్రెడీ పైప్కే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడే ఫ్యాక్టరీలో హోల్స్ చేసి వస్తాయి, అది 20. మొత్తం నేను 40 ఫీటు జాలీ కేసింగ్ వేయించా, పైన 20 మాత్రం కంప్లీట్ క్లోజ్ ఉండేది వేయించా. ఇది ఫ్రెండ్స్ నా బోరుకైన ఖర్చు. మొత్తం 45,000 రూపాయలు నాకు ఖర్చు వచ్చింది 170 ఫీట్లకు గాను. ఫ్రెండ్స్, మా బోరు విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బోర్ వేసి విజయవంతంగా మన సైట్ నుంచి బోరు బండి వెళ్ళిపోతుంది, చాలా సంతోషం.